నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 19/12/2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, మార్గశిర మాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:22 సూర్యాస్తమయం సాయంత్రం 5:27 తిథి అమావాస్య పూర్తిగా, నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10:51 వరకు, యోగాలు శూల మధ్యాహ్నం 3:47 వరకు, కరణము చతుష్పాత్ సాయంత్రం 6:07 వరకు, నాగ పూర్తిగా, రాహుకాలం ఉదయం 10:31 నుంచి 11:54 వరకు, గుళికకాలం ఉదయం 7:45 నుంచి 9:08 వరకు, యమగండం మధ్యాహ్నం 2:41 నుంచి 4:04 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుంచి 12:17 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:35 నుంచి 9:19 వరకు, మరల మధ్యాహ్నం 12:17 నుంచి 1:01 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:03 నుంచి 2:50 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారి విషయంలో గనక గమనించుకున్నట్లయితే, మేషరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలలో అధిక శాతం ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి ఆనందకరంగా ఉండే అవకాశాలు, ముఖ్యుల కొరకు, బంధుమిత్రుల కొరకు, ఆత్మీయుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టి ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. ఆకస్మికమైన ప్రయాణాలకి, ఆ ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలకి అవకాశం ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా కొత్త వ్యక్తుల పరిచయాలలోనూ కొత్త విషయాల్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. పాత రుణాలు ఏదైనా ఉన్నా వాటిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కెరీర్ సంబంధించిన విషయాలకు సంబంధించి కొంత శ్రమతో, బాధ్యతలతో, శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి అధికంగా ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం ఒకటి కనబడుతోంది. అలాగే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో, ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలలోనూ వ్యక్తిగత అంశాలలోనూ తగిన శ్రద్ధ అవసరమని మాత్రం గోచరిస్తోంది. అలాగే ముఖ్యమైన విషయాలలో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఆత్మీయులతో ఆర్థిక విషయాలలో, వాగ్దానాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం బట్టి సమస్యలు ఏం లేకుండా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఏదన్నా లోన్లు లాంటివి ఉన్నా క్లియర్ చేసేసుకుంటారు. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. విద్యాపరమైన విషయాల మీద విద్యార్థులు అధిక శ్రద్ధతో, శ్రమతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మీ వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. వృత్తిపరమైన ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం, భాగస్వామ్య వ్యవహారాలు మొదలైన వాటి మీద మీరు కూలంకషంగా మంచి అవగాహనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాలలో ఇతరులకి మీరు ఏదన్నా రుణాలు ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే మాట గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా వాగ్దానాలు చేసే విషయంలో కానీ తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకి దూరంగా ఉండే అవకాశం అనేది మనకు కనబడుతుంది. ముఖ్యంగా బంధువులతో తగిన విధంగా స్పందిస్తూ వారికి మీరు సహకరిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలమైన పరిణామాలు మీకు ఏర్పడతాయి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో వీరికి మానసిక ఆందోళనని అధిగమించాలి. వచ్చిన ఆలోచనలని వీలైనంత వరకు ఎడతెగని ఆలోచనలతో మానసిక గందరగోళం లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చెయ్యాలి. అంటే ఆలోచనలు మాత్రమే కాకుండా సంతానంతోనూ, క్రియేటివిటీతోనూ మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాలలో, మీరు తీసుకునే నిర్ణయాలలో వీలైనంత వరకు ఆ పని అప్పటికప్పుడు అయిపోవాలి అన్న కార్యక్రమం ధోరణిలో ముందుకు వెళితే కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో, అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, క్రియేటివిటీ కావచ్చు, ముఖ్యంగా సంతాన సంబంధమైన అభివృద్ధికరమైన అంశాలలో మీరు తీసుకునే నిర్ణయాలలో మీరు ఆశించిన విధంగా
వాళ్ళు ముందుకెళ్లే విషయంలో మీ యొక్క సహకారం సంపూర్ణంగా వాళ్ళకి లభించినప్పటికీ మీరు ఆశించిన స్థాయిలో వాళ్ళు ఉండే విషయంలో కొంత మిశ్రమ ఫలితాలకి ఉండే అవకాశంగా ఉంది ఈ రోజున. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన విషయాలలో అంటే గృహ సంబంధ అంశాలు, అలాగే స్థిరమైన ఆస్తులు అంటే స్థిరాస్తులకు సంబంధించి గృహ సంబంధ అంశాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ అనేది అధికంగా చేస్తారు. ఫోకస్తో పాటుగా ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. వాటి నిమిత్తం కొత్త ప్రయత్నాలు, కొత్త విషయాల్లో కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు, అంటే అమ్మకాలు, క్రయ విక్రయాలకి ముఖ్యమైన రోజుగా దీన్ని ఒకటి మనం భావించవచ్చు. వీలైనంత వరకు ఖర్చులకి ఎక్కువ అవకాశం కూడా కనబడుతుంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా మీ నిర్ణయ సామర్థ్యం కూడా మీకు తగిన విధంగా సహకరించే అవకాశాలు ఉన్నాయి. కానీ గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే పరిస్థితుల్లో ముందుకెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కమ్యూనికేటివ్ ప్రాబ్లమ్స్ రాకుండా కమ్యూనికేషన్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. సమయస్ఫూర్తి పెరుగుతుంది, లాజికల్ థింకింగ్ పెరుగుతుంది, చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్తారు. అలాగే మీ యొక్క నిర్ణయ సామర్థ్యం, ఆశించిన విషయాల్లో ఫలితం, మీ చిన్ననాటి మిత్రుల్ని కలవడం, వారి సహకారంతో మీరు అనుకున్న పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి తగిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలకి అనుగుణంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో ప్రణాళికలు అనుకూలంగా ఉండడం, కుటుంబ సభ్యుల అభివృద్ధి, వారికి సంబంధించిన విషయాలు మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధ కుటుంబ విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలలోనూ అభివృద్ధి కొరకు చాలా కృషి చేస్తారు. ముఖ్యంగా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలలో మీ వ్యక్తిగత అభివృద్ధిని కూడా కలుపుకొని ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో మీ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ కూడా తీసుకోవాల్సిన అవకాశం ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా మీ వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన విషయాలలో కూడా కొంత మీకు ఆత్మవిశ్వాసం కానీ, మాట పట్టింపుల వల్ల కొన్ని అవకాశాలని తగ్గించుకునే పరిస్థితులు కానీ కనబడుతున్నాయి కనుక తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ, ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకుంటూ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీకు ఆలోచన విధానంలో ఒకే విషయంలో 2-3 రకాలైన ఆలోచనలు రావడం వల్ల అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో, అంటే సామాజిక సేవకు సంబంధించిన విషయాలలో కావచ్చు, తండ్రికి సహకారం, ఉన్నత విద్య మొదలైన విషయాల మీద ఈ రోజున ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఉన్నత విద్యకు సంబంధించి ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా మీ ఆలోచన విధానంలో మీరే పూర్తిగా ఒక నిర్ణయానికి రాకుండా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి తగిన విధంగా ఆత్మీయుల సహకారంతో మీ ఆలోచన విధంతో ముందుకు వెళ్ళాలి. సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో, మీకు వారి కొరకు చేసే ఖర్చులలో, వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో ఎక్కువ శాతం అవకాశం ఉన్న రోజుగా దీన్ని మనం భావించవచ్చు. అలాగే ఆకస్మికమైన ధనానికి సంబంధించిన విషయాలు, అనుకోని లాభాలు, అలాగే చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక మొదలైన వాటికి అనుకూలమైన సమయం. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన అవకాశం కూడా కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి శ్రమ, ఒత్తిడి, ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా ఆ ఖర్చులు కూడా వీలైనంతవరకు విదేశీ వ్యవహారాలు, విదేశీ అవకాశాల కొరకు చేసే ఖర్చులు, అలాగే విదేశీ విద్య కొరకు ఆలోచనలు, సంతానం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు మొదలైనవి, అలాగే వ్యాపారానికి సంబంధించి వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే కీలక నిర్ణయాలకి కొంత అవకాశాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక పర్యటనలు కొంత మీకు అవకాశాన్ని గోచరింపచేస్తూ వాటికి సంబంధించిన ఖర్చులని సూచిస్తున్నాయి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆశించిన విషయాలు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు, జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి, వారి యొక్క కుటుంబ పరిధి, వారి యొక్క అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇష్టపడిన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే
మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కూడా మీకు సహకారాన్ని అందిస్తూ ముందుకొచ్చే అవకాశం మీకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే తండ్రి, పెద్దలు, బంధుమిత్రుల యొక్క సహకారంతో, మీ ఆలోచనలతో, మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నాలలో అన్ని విధాల భాగస్వామి యొక్క సహకారంతో, వ్యాపార అభివృద్ధితో, సంతాన సంబంధమైన ఆలోచనల అభివృద్ధి మీకు మానసిక ఆనందాన్ని ఇస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ, వారి యొక్క ప్రభావం కానీ మీ వృత్తి మీద మీకు ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి కనుక వీలైనంత వరకు అధిక శ్రమతో నూతన విధానాలలో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కొన్ని పరీక్షలు లాంటివి రాయడం కావచ్చు, లేకపోతే వృత్తికి సంబంధించిన ఎగ్జామ్స్లో మీకు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కానీ అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. సంతానానికి సంబంధించి, వృత్తికి సంబంధించి ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికం చేస్తారు. అలాగే దాంతోపాటుగా తల్లిదండ్రుల యొక్క సహకారం, వారి తోడ్పాటుతో కొన్ని కీలక నిర్ణయాలు వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. అంటే వృత్తిపరమైన విషయాలలో వారి యొక్క సహకారం మీకు కొంత ఆనందాన్ని ఇచ్చే అవకాశం లాంటిది. అంతేకాకుండా వీలైనంతవరకు వృత్తి చేసే ప్రదేశాలలో కూడా స్త్రీలతో కానీ, మీ పై అధికారులలో ఉండే స్త్రీలతో కానీ మాట పట్టింపులకి, విభేదాలకి తగిన విధంగా దూరంగా ఉంటూ అనుకున్న పనులని చక్కగా సాధించుకునే విధంగా వృత్తిలో అభివృద్ధి కొరకు చేసే పనులలో మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయొచ్చు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాల మీద అధిక దృష్టి కేటాయిస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రదేశాలలో విద్య కొరకు చేసే ప్రయత్నాలలో వ్యక్తుల యొక్క సహకారం, తండ్రి పెద్దల యొక్క తోడ్పాటు, అంతేకాకుండా వారి యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ అసంతృప్తిని అధిగమించాలి, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. విద్యాపరంగా మీరు తీసుకునే నిర్ణయాల మీద మీరు కట్టుబడి ఉండేట్టుగా మీకు మీరే నిర్ణయం తీసుకోవాలి. బద్ధకాన్ని అధిగమిస్తూ ముఖ్యమైన పనులని వాయిదా వేయకుండా ఎప్పుడు చేసే పని అప్పుడు చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి పై అధికారులతో ఇబ్బందులు రాకుండా, మాట పడకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది. అమ్మా, ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వరకు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము, అవకాశము అన్నీ కూడా మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కనకదార స్తోత్రం కానీ, అమ్మవారి అష్టోత్తరాలు కానీ, లక్ష్మీ అష్టోత్తరాలు, శతనామావళి ఏది మీకు అనుకూలంగా ఉంటుంది చేయడం బట్టి ఆర్థికపరమైన వృద్ధి, అనుకూలతలు అన్నీ ఏర్పడే అవకాశం అనేది మనకి కనబడుతుంది. ఇక నేటి వైశిష్యంలో భాగంగా ఈనాటి ప్రాముఖ్యతను కనుక మనం చూసినట్లయితే, ఈనాటి ప్రాముఖ్యతలో ముఖ్యంగా ఇది మనకి మార్గశిర అమావాస్యగా దీన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది అమావాస్య ఈ రోజున దీని వైశిష్యంలో. అలాగే ఈ రోజున కార్యక్రమాలు చేసుకునేవారు ముఖ్యమైనవి అంటే పెద్దల కార్యక్రమాలు చేయడం, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ రోజుని మనం కేటాయిస్తాం. అంటే దాన ధర్మాలకి అన్నిటికీ కూడా ఉత్తమమైన సమయంగా దీన్ని మనం కేటాయిస్తాం. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.